ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవ కన్న తండ్రి, నేటి భయంకర పరిస్థితుల్లో ప్రజలను దాయాలని ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలా కాసే ప్రభుత్వాలు, పోలీసులు ఆ పట్టణాలు కాపాడబడలేవు అన్న సంగతి మాకు మాత్రమే తెలుసు తండ్రి. కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండమని, కుడిపక్క 1000 మంది పడినను, ఎడం పక్క 1000 మంది పడినను, కుడిపక్క 10,000 మంది పడినను ఈ అపాయము మీ గుడారాన్ని సమీపించదు అన్నట్టుగా ఇశ్రాయేలు కుటుంబాలలో ఆ వాగ్దానం నెరవేర్చారు. మాకును నెరవేర్చమని ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మాతో ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వారలారా, ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఏమనంటే ప్రతి ఆదివారం 6 నుంచి 6 వరకు 24 అవర్స్ పూర్తిగా లాక్డౌన్ అనేది విధించింది. కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. అది నాకు మెసేజ్ కూడా వచ్చింది, అంటే వాట్సాప్లో ఒకరు సెండ్ చేశారు. ప్రతి ఆదివారం అని తీసుకున్నారు. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి పొలాలు చేసుకోవచ్చు, కానీ ఆదివారమే పూర్తిగా లాక్డౌన్ పెట్టారు. ఈ వారంలో అది అవునా కాదన్నది డిసైడ్ అవుతుంది కనుక వచ్చే వారం ఒకవేళ 6 నుంచి 6 గంటల వరకు నిబంధన ఉంటే మనము 5 to 6 వరకు, 5 to 6:30 వరకు పెట్టుకొని 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేద్దాము. అది లేదు అంటే కనుక 8 to 10 యథావిధిగా జరుగుతుంది. మీ అందరి నెంబర్ నా దగ్గర ఇచ్చారు కాబట్టి నేను అందరికీ ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ అనేది పరిస్థితి ఏంటి, టైమింగ్, ఆరాధన టైమింగ్ ఏంటన్నది మీకు నేను తెలియజేస్తాను. కనుక దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియులారా, పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రభుత్వాలు మనుషులను దాయాలని, భద్రత ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు. 3 నెలలు లాక్డౌన్ విధించారు. జస్ట్ అప్పుడు ఏమో కొంచెంగా తగ్గిందేమో, కానీ ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో పట్టణ ప్రజలు పల్లెటూరులోకి రావటం వల్ల ప్రతి గ్రామానికి దాని ప్రభావం ఉంది అని మనకు అర్థమవుతుంది. వెళ్ళిన వారు ఎలాగ వెళ్ళారు ఏమంటే క్వారంటైన్కి, కానీ వెళ్ళిన వారు వెళ్ళిపోయినా బాగుండు, అంటించిపోయారు. ఇంకా ఎంతమంది దగ్గర ఉందో తెలీదు, అంటించి వెళ్ళిపోయారు కదా. మరి ఇంకా ఎంత లెక్క ఎన్ని గ్రామాలలో రగులుకుంటుందో, ఈ మరణ మృదంగం మోగుతుందో మనకు తెలీదు. దేవుని కృప ఏంటో కానీ మరి కరోనా వచ్చినా కానీ మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. 10ల సంఖ్యలో మాత్రమే మరణాలు అనేవి ఉన్నాయి. అది ఒక రకంగా దేవుడు కరుణ చూపించాడేమో అని అనుకుంటున్నాము. కాబట్టి మరణాల రేటు కనుక అది తీవ్రమైందంటే పరిస్థితులు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఎనీహౌ, ఏదేమైనా దేవుని పిల్లలకు ఉన్న భద్రత గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదే ఏదేమైనా దేవుని భద్రత ఎలాగుంటుందో ఒకసారి చరిత్రను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను.
ఒకసారి మీరు నాతో పాటు ఆలోచించండి దేవుని వాక్యాన్ని. కీర్తన గ్రంథము 91వ కీర్తనకు వెళ్దాం మనం. తొంభై 91వ కీర్తనకి వెళ్దాం. దానికి ముందు కీర్తన 37 చూద్దాం. కీర్తన 37 దేవుడు మాట్లాడుతూ తన గురించి, భయభక్తులు కలిగే వారి గురించి ఒక మంచి వాగ్దానాన్ని ఆయన తన ప్రజలకు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ 34:7 వచ్చిన చూస్తే యెహోవా యందు 7వ వచనమండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూత కావలియుండి వారిని రక్షిస్తుంది అనే మాట ఒకసారి మనసు పెట్టి మనం ధ్యానిద్దామండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అంటే ఆపద వస్తున్నప్పుడు 2 చేతులు చాచి దెబ్బ మీద పడకుండా ఎలాగైతే కాపాడతారో అలాగున యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. ఇదేమైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? జరుగుతుందా? మనకేమైనా జరుగుతుందంట వాళ్ళ ఇలాగేమైనా జరుగుతుందా? చదువుకోవటమేనా? ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. ఎప్పుడైనా జరిగిందో లేదో చూద్దాం. బైబిల్లో దేవుడు దూతలు ఎవరిని రక్షించాయో చూద్దాం, ఎవరిని కాపాడాయో చూద్దాం. కాబట్టి ఆ సాక్ష్యాలు మనం చూసుకుంటే మనము కూడా దేవునియందు భయము భక్తి కలిగి ఉంటే తప్పకుండా దేవుడు కాపాడుతాడని నమ్మచ్చు. ఏమండి? కాబట్టి ఈ భయభక్తులు కలిగే వారు ఎవరంటే, ముందు దూత కాపాడాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుడంటే భయము భక్తి కలిగి ఉండటం అనేది. భయము భక్తి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? వణుకుపోవటం కాదండి. దేవుడంటే గజగజ వణుకుపోవటం, దేవుడంటే బాబోయ్ అనడం, దేవుడంటే బాబోయ్ అనడం, ఏమంటే ఎల్లటి ఇదంతా యాక్షన్ అన్నమాట. ఇదంతా భయభక్తులు అనే మాటకు అర్థం ఏంటంటే అండి, వారికి అప్పగించబడిన దేవుడు వారికి అప్పగింపబడిన పనిని బాగా చేయటమే భయము భక్తులు కలిగి ఉండటం. భక్తి ఆరాధన, భయము పని. బాగా వినండి, భయము అనేది పని. ఇప్పుడు ఒక పని చెప్పి ఇంట్లో పిల్లలకి బయటికి వెళ్ళిపోయాం, వచ్చినప్పటికీ వాళ్ళు పని చేయాలి, ఇంట్లో చెప్పిన పని చేయాలి అనుకో. ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు ఇలాగ ఎవరో వచ్చి కౌరు పెట్టారనుకోండి, పని అవ్వలేదనుకోండి, అప్పుడు వెంటనే అయ్యి బాబాయ్ మా డాడీ పని చెప్పారు, చేయకపోతే వచ్చి కొట్టేస్తారు, కాబట్టి ఈ పని చేయాలి అని భయపడతారు. అంటే భయములో ఏముంది? భయములో ఏముంది? పని ఉంది. పని మీకు అర్థమవుతుంది లేదు? వినాలి మీరు కొంచెం వినాలి. భయములో పని ఉంది. ఒక యజమానుడు మీకు పని చెప్పాడు అనుకోండి, అతను పని చేశాడంటే మీ మీద గౌరవము భయము ఉండి చేశాడు అని అర్థం. ఆ యజమానుడు వచ్చి ఏమంటాడో, ఈ పని ఎప్పుడవుతుందంటే పని చేసినప్పుడు ధైర్యంగా ఉంటారు. పని చేయలేదు అనుకోండి, అయ్యి బాబు ఆయన వచ్చేస్తాడు, పని అవ్వలేదు, వచ్చిన తర్వాత మరి ఈ పని అవ్వలేదని అడిగితే మరి ఏమంటాడో ఏంటో అని ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళకి తెలుస్తుందండి ఈ విషయం. బాగా ఎవరికి అర్థమవుతుందంటే, ఒక యజమానుడి కింద ఒక పనివాడు పని చేసినప్పుడు ఆ భయం ఏంటో అతనికి తెలుస్తుంది. అవునా కదండి? ఒక ఆఫీసరు, ఒక ఉద్యోగి కానీ, ఒక కార్మికుడు కానీ, ఎవరైనా ఇంక భక్తి అనేది ఆరాధనలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ భయభక్తులు అనేవి మనం నేర్చుకోవటం అర్థం ఏంటంటే,
బైబిల్లో క్రైస్తవ జీవితాన్ని ఎలాగూ జీవించమని దేవుడు చెప్పాడో అలా చేసినప్పుడు మనము దేవుడంటే భయము భక్తి కలిగిన వారుగా ఉన్నవారమై ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడంటే భయము భక్తి ఏంటంటే, మన సంఘంలోకి దేవుడు చేర్చాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుడు నీకిచ్చిన బాధ్యతను, నీకిచ్చినటువంటి పనిని, లేక ఆ ఆజ్ఞలను సంఘంలో నెరవేర్చినప్పుడు అప్పుడు మీరు నేను భయము భక్తి కలిగిన వారుగా ఉంటాం. అది ఒకసారి బేజూరు వేసుకోవాలి. మనం వెనక్కి వెళ్ళి నేను సంఘంలో దేవుని ఎడల యథార్థంగా ఉన్నానా అంటే ఏంటి? చర్చికి రావటంలో కానీ, సంఘంలో పరిచయం చేయటంలో కానీ, దేవుని పనికి ఇవ్వటంలో కానీ, లేదంటే మనకున్న తలాంతుని సంఘంలో ఉపయోగించడం కానీ, లేదా సంఘంలోకి ఎవరన్నా చేర్చడం కానీ, ఏదో ఒక పనిని కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడంటే గౌరవము భయము భక్తి కలిగిన వారంగా మనకు కనబడుతుంది. ఆచార ప్రకారంగానో అలవాటు ప్రకారంగానో వచ్చి వెళ్ళిపోతే అది నార్మల్గా ఉంటుంది. అది నార్మల్ భక్తి అన్నమాట. సహజంగా అది ఆచారం అంతే. కాబట్టి దేవునితో భయభక్తులు కలిగిన వారి చుట్టూ తన దూత ఎలా కావలి ఉండి కాపాడిందో ఆ విషయాలు ఈరోజు మనం బాగా నేర్చుకుందామండి. 91 కీర్తనకు వెళ్దాం. అందరూ ఒకసారి బైబిల్ చూడండి. ఏమండి, దావీదు దేవునికి భయపడ్డాడు, ఆయన పనిచేశాడు. యాకోబు దేవునికి భయపడ్డాడు, ఆయన లోబడి ఉన్నాడు. అబ్రాహాము దేవుడికి భయపడ్డాడు, ఆయన నీతిని నెరవేర్చాడు. ఇలాగ బైబిల్లో ఏ భక్తులన్నా మీరు చూడండి, దేవుని ఎడల యథార్థపరులుగా వాళ్ళు ఉన్నారు. 91 కీర్తనలో మనుషుల్ని ఎంత దయాలన్నా ప్రభుత్వాలు ఇంట్లో దాయాలి, బయటకు రాకూడదు అని ఎన్నో ప్రయత్నాలు జరిగిస్తుండగా వారి దాయలేరు అనడానికి ఈ వచనం ఎంతగానో ఉపయోగపడుతుందన్న మనకి. ప్రభుత్వాలు, మనుషులు, పోలీసు వ్యవస్థలు మనుషులను దాయలేరు, కాపాడలేరు, రక్షించడం లేరు. ఏమండి, ఆ మాట చూడండి. 91 కీర్తన 1 వచ్చి చదువుదామండి. మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం. 1 పాయింట్ అండి. ఆయన నాకు ఆశ్రయము. ఆయన చాటున ఉంటే, ఆయన చాటు ఉంటే విశ్రాంతి దొరుకుతుంది. ఆయన నాకు ఆశ్రయము. 2 నా కోట. అంటే ఆయన చుట్టూ ఒక ప్రాకారం లాంటిదన్నమాట. నేను నమ్ముకొను దేవుడు. బాగుంది కదండి. ఆయన నా ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము. అంటే ఇది ఎలా కనపడుతుందంటే, ఆశ్రయము అనగానే చూడండి, తండ్రి తన బిడ్డను కొట్టిన వెంటనే, కొట్టడానికి ప్రయత్నించిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయి అమ్మ ఒళ్ళోనో లేకపోతే అమ్మ వెనకాలో దాక్కుంటాడు అనమాట అండి. అప్పుడు తన బిడ్డకి ఆశ్రయం ఎవరు? అప్పుడు తల్లి. మీకు అర్థం అవ్వాలి, తల్లి. ఒకవేళ అమ్మ కొడుతుంది అనుకోండి, పరిగెత్తుకెళ్ళిపోయి నాన్న వెనకాల దూరిపోతాడు అనమాట. వెనకాల డాడీ మమ్మీ కొట్టేస్తుంది, ఏం చేశాడు అని అడుగుతాం మనం. ఆ టైంలో ఆ బిడ్డకి ఆశ్రయం ఎవరు? తండ్రి. చూసారండి, ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటమే ఆశ్రయము. కాబట్టి ఈ భక్తుడికి ఆపద వచ్చినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? వెళ్ళి దేవుని దగ్గర అండి. చూసారు ఎంత బాగుందో. ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గర దాక్కున్నాడండి. అది మనం చేయాలండి, అది మనం చేయాలి.
దేవుడి దగ్గర ఆశ్రయం కోరుకోవాలి. ఎలాగూ వాళ్ళని ఆపద వచ్చినప్పుడు ఎలాగూ దేవుడు ఆశ్రయంగా ఉండి కోటగా ఉండి వాళ్ళని కాపాడాడు. అది చూద్దామండి. 9వ వచనం చూద్దాం. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు గనుక ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారము. అది మనుషులు ఎంత కాపాడాలన్నా, ఎంత దాయాలన్నా, బయటకు రాకుండా చేయాలనుకున్నా వాళ్ళ ప్రయాస వ్యర్థమే, కానీ అది సక్సెస్ మాత్రం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరన్నా కాపాడబడాలంటే ఎవరి చాటును దాక్కోవాలంటండి? దేవుడి చాటున, యెహోవా చాటున దాగున్న వారే వాళ్ళు భద్రపరచబడతారని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. చూడండి, ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఏమండి, ఎంత మంచి మాట చూస్తాం చూడండి. దేవుడే యెహోవా నీవే నాకు ఆశ్రయము అనే మాట కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే ఈ మాటలన్నీ కూడా దావీదు మహారాజు అనుభవపూర్వకంగా రాస్తున్నాడండి. తాను చేసే ప్రతి పొరపాటుకి వస్తున్న శిక్షకి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి తెలుసండి? ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని దగ్గర అంటే ఆయన దేవాలయంకి వెళ్ళిపోయేవాడండి. ఆయన దేవాలయపు గడప మీద మోకరించి ప్రార్థన చేసేవాడండి. మీరు సమూయేలు గ్రంథము, దినవృత్తాల గ్రంథం, ఆయన స్టోరీ చదవండి. కీర్తన గ్రంథం కూడా. నా హృదయాభిలాష ఏంటంటే ఆయన మందిరంలో నివసించుట నాకెంతో ఉల్లాసము అంటాడనమాట అండి. ఏమంటే కొంచెం ముందుకు వెళ్దామా? 32వ కీర్తన, 32వ కీర్తనకి వెళ్తే 7వ వచనం. ఇప్పుడు ఇది ఎంత బాగుందని చెప్పండి. దావీదు ఆపద వచ్చినప్పుడు ఏమని దేవుడితో మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత మంచిగా ఉంది. నేను దాగే చోటు కోట కాదు, నేను కట్టుకున్న కోట కాదు, నేను ఏర్పరచుకున్న చుట్టూ ఉన్న సైన్యం కాదు. ఎలా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం మన ఇంట్లో దాచి రోగం రాకుండా కాపాడాలని పోలీసు వ్యవస్థ ట్రై చేస్తుంది కదా, అలా అనుకుందామా? ఇప్పుడు పరిస్థితులు బట్టి, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నువ్వు దాగు చోటు నిన్ను కాసేది పోలీస్ డిపార్ట్మెంటా? ఇప్పుడు ఈ ఉంటావు, లోపల ఉంటావు, రేపు పొద్దున చేస్తావు, దయగలవా? ఎల్లుండి ఏం చేస్తావు? నో. ఎంత బాగుందో చూడండి ఆయన, ఎంత బాగుందో చూడండి. చదువుకుందాం. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నేను నిన్ను ఆవరించెదవు. ఏమండి, ఎంత బాగుంది. నా దాగు చోటు నీవే. నేను దాగే చోటు ఎక్కడుందో చెప్పండి. పోలీసులు అందరూ బయట రాకూడదు, కరోనా విస్తరిస్తుంది కాబట్టి ఇంట్లోనే ఉండండి, 24 hours ఇంట్లోనే ఉండండి అని చెప్పినప్పుడు ఈ మాటలన్నీ నాకు గుర్తొచ్చేయండి. నన్ను ఎవరు దయగలరు? నేను నా అనుభవాన్ని మీకు చెప్తున్నానండి. నా మనసులో ఉన్న థాట్ని, దేవుడి మీద ఉన్నటువంటి ఆలోచన మీకు చెప్తున్నాను, వినండి. నన్ను ఎవరు కాపాడగలరు? మా ఇంటికి చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారండి. ప్రతిరోజు రండి, 5 గంటల నుంచి 7-8 గంటల వరకు 3 గంటల పాటు బైబిల్ క్లాసులు జరుగుతున్నాయండి ఇక్కడ. ప్రతిరోజు రండి. సుమారు 15-16 మంది అటెండ్ అవుతున్నారు. కొత్త వాళ్ళండి, డిగ్రీ స్టూడెంట్సు, స్కూల్లో టీచర్సు, ఎంప్లాయీస్ వాళ్ళందరూ వస్తున్నారండి. వాళ్ళు మన పాటలు విన్న తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి మీ గురించి బయట చెబుతున్న టాకు ఒకలాగా ఉంది, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒకలాగా ఉందండి, ప్రజలందరూ మోసపోయారండి,
మీ గురించి చాలా మీ టీచింగ్ కానీ, లేకపోతే మీ బోధ కానీ, లేకపోతే మీ కార్యాలు కానీ రకరకాలుగా చెప్పుకుంటున్నారండి. కానీ వాళ్ళు చెప్పినట్టుగా మీ దగ్గర వచ్చిన తర్వాత మాకు ఎక్కడ ఏమీ అలా కనపడలేదండి. కానీ మీ గురించి బయట మనుషులు అపార్థం చేసుకున్నారండి అని వాళ్ళు చెప్తున్నారండి వచ్చి. మరి 15 మంది ప్రతిరోజు వస్తారు. వాళ్ళకి చక్కగా మేము మర్యాదలు చేస్తాము. పౌలు గారు తన వద్దకు వచ్చి వారిని సన్మానించి ఉదయం నుంచి సాయంకాలం వరకు ధర్మశాస్త్రంలోను, మోసే గ్రంథములోను, ప్రవక్తల గ్రంథాల్లోనూ యేసుని కూర్చున్న సంగతులు వివరంగా బోధించి వెళ్ళి పంపించినట్టుగా పౌలు గారు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో అలాగే ఈ మందిరం కట్టడంలో మరి దేవుడు అలాగ వాడుకుంటున్నాడని మందిరాన్ని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అప్పుడు నాకు ఒకవేళ నేను దాగాలంటే ఎవరు రాకుండా తలుపులు వేసుకుని నేను ఇంట్లోనే ఉన్నాను అనుకోండి, ఎవరిదా అయినా ఆగుతుందా? ఒకవేళ మనుషులు అందరూ వస్తున్నారు, చక్కగా పాటలు నేర్చుకుంటున్నారు, వెళ్తున్నారు. కాబట్టి ఒకవేళ దేవుడే దాయకపోతే నన్ను కానీ వాళ్ళ కానీ దాయకపోతే ఎవరు ఏదైనా జరిగినా అందులో వచ్చిన వారిలో ఏదన్నా ఒకడికి ఉన్నా అందరికీ వస్తుంది. వాడు ఎక్కడికి వెళ్ళేవారంటే పలానా కాలేజీకి వెళ్ళాను అనేసరికి అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరు దాయాలి చెప్పండి? ఇప్పుడు పోలీసుడు వచ్చి మన చచ్చి ముందు కాపలు కాసేవాడు అనుకోండి, ఒకవేళ వాడు వల్ల ఏమైనా అవుతుంది అంటారా? దావీదు మహారాజు ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళేవాడు ఎక్కడికంటే దేవుని దగ్గరికి. ఇవన్నీ నాకు గుర్తొచ్చేయండి. ఈ మాటలు అన్నీ నాకు గుర్తొచ్చాయి. అదే మీతో పంచుకుంటున్నానండి ఈరోజు. అంటే సబ్జెక్టులోకి వెళ్ళకుండా కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. అది మీకు ఈరోజు సబ్జెక్ట్ వేరు చెప్పాలి అసలు యాక్చువల్గా. పిల్లలు నా బర్త్డే 16 తారీఖుని బర్త్డే అనమాట. ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడాను. మా పాప స్టేటస్ పెడితే ఆ కాలేజీ పిల్లలందరూ నాకు కూడా చెప్పకుండా వచ్చి, అయ్యా మీరు మా గురువు గారు ఇంత మహాజ్ఞానాన్ని మాకు బోధిస్తున్నారు, మా ఆయుష్కాలం అంతా వ్యర్థమైపోయిందని మాకు ఇప్పుడు అర్థమైంది మాకు. కాబట్టి మీరు చెప్పలేదు, స్టేటస్ చూసి మేమే మీకు సెలబ్రేషన్ చేయాలని చెప్పినప్పుడు అప్పుడు మంచి ఒక ప్రసంగాన్ని బయటకు తీశారండి. అదేంటంటే అతను పుట్టినందుకు అనేకులు సంతోషించారని యోహాను పుట్టుక గురించి వ్రాయబడింది బైబిల్లో. అతడు పుట్టినందుకు అతను కాదు సంతోషించటం, పుట్టినరోజుకి మనం సంతోషిస్తాం. నీ పిల్లల కొత్త బట్టలు, నీకు కొత్త బట్టలు, ఇంట్లో నీ పిల్లల్ని కుటుంబస్తులకి మంచి పసందని విందు నువ్వు చేసుకుంటావు, మనం తినేస్తాం, మనం వేసుకుంటాం, మనం ఆనందపడిపోతాం. కానీ నువ్వు పుట్టినందుకు ఎవడు సంతోషించడం? కానీ బైబిల్లో అలా రాయబడలేదండి. నువ్వు పుడితే దేవుడు, ప్రజలు సంతోషించాలి నీ పుట్టినరోజుని. ఆ సంగతి చెప్పాలనుకున్నాను ఈరోజు, కానీ డిస్టర్బ్ చేశారు నన్ను కొంచెం. జరుగుతుందా జరగదా, వస్తారా రావరా ఇలాగ అనమాట అండి. ఏదేమైనా అప్పుడు నాకు అర్థమైంది, ఎవరైనా కాపాడబడాలి అంటే, సమస్య నుంచి, రోగం నుంచి దాయబడాలి అంటే అది ఒక్క దేవుడే తప్ప ఏ మనుషుడు చేయలేదని నేను నమ్మానండి. మీరు నమ్మండి దయచేసి. దావీదు మహారాజు తనకున్న వచ్చిన ఆపదల్లో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చూద్దాం మాట 32 అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడా, నేను దాగే చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షిస్తావు. శ్రమ వచ్చింది, రోగం వచ్చింది, ఆపద వచ్చింది, మరణదూత ప్రయాణిస్తుంది, ఎక్కడ ఎవరి వల్ల అంటుకుంటుందో తెలియదు మాకు. ఆపద వచ్చింది, ఇక నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు. ఎందుకు చెప్పమంటారా? కరుణ కూడా ఒక దేవదూతనండి. తెలుసా మీకు ఆ సంగతి? కరుణ కూడా ఏంటి? ఆ సూక్ష్మజీవి ఏంటండి? దేవదూతనండి. దేవుడు పంపిన దూతే అది కూడాను. అప్పుడు ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. అది ఒకవేళ గాల్లో వచ్చిందనుకోండి, అలాగొచ్చిన ఆ రేణువు అలా వెళ్ళిపోద్ది అంతే నీకు పక్క నుంచి.
నా కొడుకు నువ్వు ముట్టుకోవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడంటే దానికి తెలుసు. అది కూడా చూపిస్తాను బైబిల్లో, నేను చాలా బాగుంటుందండి. ఆశ్చర్యపోతారు మీరు. మీకు అన్నీ తెలిసిన సంగతులే జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా బాగుంటుందమ్మా. బాగా వినండి. దావీదు మహారాజు అంటున్నాడు, నాకు నేను దాగే చోటు నువ్వే తండ్రి అన్నాడు. కీర్తన 121 కీర్తనకి వెళ్దాం మళ్ళీ. ఏనైనా 121 కీర్తన 5వ వచనం చదువుదామా? 5వ వచనం చదువుదాం. ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ఆయనే నిన్ను కాపాడువాడు, నీ కుడిపక్క నీడగా ఉంటాడు. ఆయన పగలో ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ప్రయాణం చేయొద్దు, బయటకు రావద్దు, వెళ్ళొద్దు అంటున్నారు. నీ రేపటి నుంచి మరి వెళ్ళవా, మరి బయటకు వెళ్ళవా, వెళ్తావు. నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడుతాడు. ఇది ఆయన వాగ్దానం అండి. మరి రేపటి నుంచి వెళ్ళవా బయటికి, వెళ్ళమా ఇంట్లో ఉండిపోయావు. ఏమో ప్రభుత్వం కూడా క్రైస్తవులు ఆరాధన చేసుకున్న రోజు కాబట్టి ఈ రోజుని వీళ్ళు రాకుండా చేస్తే చర్చలు జరగవని పెట్టుంటారేమో. జస్ట్ గెస్సింగ్ అంతే. ఏమండి? లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా మరి జరుగుతాయి కాబట్టి, ఆదివారం సెలవు కాబట్టి, వాళ్ళు బయట తిరిగేస్తారు కాబట్టి వాళ్ళని భద్రపరచడానికి, ప్రభుత్వ ఉద్యోగుల్ని భద్రపరచడానికి ఈరోజు అలా పెట్టారేమో ఒకవేళ. అండ్ ఏదేమైనా రేపటి వెళ్తావు కదా బయటకు, పోనీ అపాయం రాదా? వస్తుంది, ఉంది, అపాయం ఉంది. కాబట్టి దేవుని వాగ్దానం ఏంటంటే, మరి నీ కుడిపక్క ఆయన నీడగా ఉంటాడు అని సెలవిస్తున్నాడు. నేనైనా 18 కీర్తనకి వెళ్దామండి ఒకసారి. ఆయన అభయవాక్యులు చదువుకుందామండి. ఏమండి? శరీరానికి బ్రతకడానికి ఎన్నో అభయహస్తాలు ఇచ్చారు కదా, కలిగి ఉన్నాం కదా మనం. విద్యకి ఒక అభయహస్తం వచ్చింది. ఏమండి? ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆడపిల్లకి సుమారు మరి 24,000 సంవత్సరానికి బ్యాంకులో వేస్తారట. చూడండి, ఆడపిల్లలు ఉన్నవారు అప్లై చేసుకోండి. అభయం. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో శరీర సంబంధమైనటువంటి ధన అభయాలు ఇస్తున్నారు. రైతులకి, మహిళలకి, ఆడపిల్లలకి, ఏనైనా ఆరోగ్యానికి. ఈ అభయం ఏమనండి? కరోనా రాకుండా మేము అభయం ఇస్తున్నామని ఏమనండి? ఏ ప్రభుత్వమైనా కరోనా వ్యాధి రాకుండా, ఆపద రాకుండా, ఇదిగో అభయం ఏమనండి? మోడీ కరోనా అభయహస్తం ఏమనంటే ఎవరిస్తారండి? చూడండి, 18 కీర్తన 1వ వచనం అండి. ఎలా మాట్లాడుతాను చూడండి. నేను దాగుచోటు ఆయనే. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అదిగో అది అంటలేసుకోండి. యెహోవా నా శైలము, కోట, సంరక్షణ అండి. యుద్ధం రాగానే రాజుగారు ఎక్కడ దాక్కుంటారు? కోటలు దాక్కుంటారు. మీకు చెస్ పోటీలో ఈ సైన్యం అంతా ఎవరిని కాపాడుతుంది? రాజుని. ఎక్కడ ఉంటాడు రాజు? కోటలో ఉంటాడు. కోట బయట, కోట లోపల సైన్యం ఉంటుంది శత్రువుతో యుద్ధం చేయడానికి. ఈ సైన్యం అంతా ఎవరికంటే రాజుని కాపాడటానికి. రాజు ఓడిపోతే సైన్యం మొత్తం రాజ్యమైపోద్ది. కానీ ఇక్కడ చూస్తే నీవే నా కోట, నా పక్షంగా యుద్ధం చేసేవాడు నువ్వే దేవుడా, నన్ను రక్షించేవాడువు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నిన్ను ఆశ్రయించున్న నా దుర్గము. ఏవండి? కీర్తనీయుడైనటువంటి దావీదు, యెహోవాకు నేను మొర్రపెట్టగా
ఆయన నా శత్రువు చేతి నుండి నన్ను రక్షించును. మరణపాశము నుండి నన్ను చుట్టుకొని నన్ను ఇప్పుడు మరణపాశం చుట్టుకుంటుందండి, తిరుగుతుంది మరణపాశం. భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపకను, పాతాళపు పాశము నన్ను అరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించినను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టెదని, నా దేవునికి ప్రార్థన చేసేదని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను అని మాట్లాడుతున్నాడండి. ఎంత మంచిగా ఆపదల్లో ఈ కీర్తన రాశాడు చెప్పండి. నేను పైన చదివితే సౌలు చంపేద్దామని తిరుగుతున్నాడండి. ఆయన తిరుగుతున్నాడు చంపేద్దామని, కానీ నిన్ను చంపేద్దామని, నన్ను చంపేద్దామని ఏం చేస్తుంది చెప్పండి? కరోనా తిరుగుతుంది కదండి, శత్రువు. ఇలా అనుకుందాం ప్రియులారా. ఈ మాటలు చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమంటే మళ్ళీ దేవుడు తప్ప ఇంకెవడో కాపాడలేడు అనిపిస్తుందండి. మీకు అనిపిస్తుందా? పోనీ మీకు ఏమనిపిస్తుందా అంటే దేవుడు తప్ప ఎవడో కాపాడలేడంటే. ఏ ప్రభుత్వం ఏ అభయం ఇవ్వలేదండి. ఏనాయనా కొంచెం ముందుకు వెళ్దామా? ఎలా కాపాడబడ్డాయో చూద్దామండి, ఆశ్చర్యపోతారు. గత పాఠాన్ని జ్ఞాపం చేసుకుందాము. నిర్గమకాండకరండి. నిర్గమకాండము 8వ అధ్యాయంకి అందరూ తీయండి. మన ఓరం జ్ఞాపం చేశాను, మళ్ళా జ్ఞాపం చేస్తున్నాను చూడండి. నిర్గమకాండము అండరాలు చేసుకోండి, మనసులో ముద్రించుకోండి. ఎంతో ఆదరణ ఓదార్పు కలుగుతుంది మనకి. 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయము. ఐగుప్తు దేశంలో యెహోవా తెగులు రప్పించాడండి. ఆ తెగులులో ఒకటి చూద్దామండి. 17వ వచనం అండి. అందరూ తీయండి, చాలా బాగుంటుంది. అందరూ తీసి మనసు పెట్టి చదవండి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టాడు. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఐగుప్తు దేశం అంతటి మీదను ఆ దేశపు ధూళి అంతయు. ఇక్కడ మీరు అంటారు ఐగుప్తు దేశం అంతటను అనే మాట అంటర్లు వేసుకోండి. అది చూడండి. ఐగుప్తు దేశం అంతటా పేలయ్యా అమ్మా, అవే కదా. ఐగుప్తు దేశం అంతా పేలవయ్యా అవే. మరి ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? ఐగుప్తులో ఉన్నారా లేదా ఇశ్రాయేల్ కూడా ఉన్నారా? అదండి, ఇక్కడ ఇశ్రాయేల్ కూడా ఉన్నారు. మరి వీళ్ళ మీద లేవా పేర్లు? లేవండి. అది కూడా వాక్యం చూపిస్తాను. వీళ్ళ మీద రాలేదంటండి. అదండి దేవుడు కాపాడటం అంటే. చుట్టూ మునిగిపోయింది, పేలుతో అంతా ఆవరించింది. కానీ అందులో ఆ ప్రజల్లో వీళ్ళున్నా వీళ్ళ దగ్గరికి మాత్రం పేలు రాలేదు. అన్ని ప్రాంతాలలో వైరస్ ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి చూడండి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అగ్గులు చేయి పెడితే కాలదేంటండి. మరి కరోనా ఉన్నది తెలుసుకోవడానికి భుజం చేసి తిరగబడుకుంటే ఎలా ఉంటుంది? దుష్టులకు దూరంగా ఉండమనేది బైబిల్ చెప్తుంది కదా. గొప్ప సంగతి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఏనైనా 21 వచ్చును. మోషే గారు ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నాడు. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నీ మీదకని నీ సేవకుల మీదకని ఈ ప్రజల మీదకని నీ ఎండ్లలోనికి ఈగల గుంపును పంపుతాను. చూడండి, అది అండర్లేసుకోండి. ఐగుప్తుల ఎండ్లను వారున్న ప్రదేశమును
ఈగల గుంపుతో నిండియుండును. ఇప్పుడు ఎక్కడ నిండి ఉన్నాయి చెప్పండి? మరి ఇశ్రాయేలీయులలో లేవా? ఇశ్రాయేలీయులలో లేవండి? లేవు. అదండి కాపుదల. దేవుడి కాపుదల ఎలా ఉంటుందండి? ఎంత బాగుంది, ఎంత బాగుందండి. నిన్న ఆ సోదరి శైలజ ఫోన్ చేసి, అన్నయ్య మా అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయండి, తమ ఇంట్లో వాళ్ళకి వచ్చింది కరోనా అని పాపం ఏడుస్తుంది. అమ్మ క్షేమంగా ఉందంటే, అమ్మమ్మతో క్షేమంగా ఉంది, భయపడిపోతుంది అని చెప్పినప్పుడు, అమ్మ మనం దేవుని పిల్లలం. అప్పుడు ఐగుప్తు దేశాన్ని నాకు గుర్తొచ్చింది. ఐగుప్తులో అందరూ దేవుని శాపానికి లోనయ్యారు, తెగులుకు లోనయ్యారు, కానీ ఆయన పిల్లలు మాత్రం క్షేమంగా ఉన్నారు. మీ మమ్మీ కూడా క్షేమంగా ఉంటుందమ్మా, ధైర్యంగా ఉండని చెప్పాను. క్షేమంగా ఉంటుంది. మన దేవుని పిల్లలు మనం. వాళ్ళు కాదు, వాళ్ళు పిల్లరా. గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ నమ్మితే మహిమ చూస్తామండి, అంతే. నమ్మండి, భయభక్తులు కలిగి ఉండండి, తప్పకుండా దేవుని మహిమ చూస్తాం. అదిగో ఐగుప్తు దేశం అంతా ఏమైందంటే ఈగలతో నిండింది, కానీ ఆ ప్రజల మీద లేదని 9వ అధ్యాయం ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం ఉంటుంది. 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం చదవండి. మరియు యెహోవా 9వ అధ్యాయము నిర్గమకాండము 9వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగిస్తాడు. ఏంటి తెలుసా అండి? 3వ వచనం అండి. ఇదిగో యెహోవా బాహుబలమును పొలములో ఉన్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. అదిగోండి, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఏమండి, ఇవన్నీ కూడా జంతువుల మీద, పశువుల మీద, అన్నిటి మీద వచ్చిందంట. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువుల మీదను ఐగుప్తీయుల పశువులను వేరుపరిచెను. ఇశ్రాయేలుకు ఉన్న వాటి అన్ని దేవుడే వేరుపరిచినట్టండి. వాటన్నింటిలో ఒక్కటైనను సావదని హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని రాజుతో చెప్పు. నీ దేశంలోనే, నీ జంతువుల్లోనే, నీ ప్రజల్లోనే ప్రజలుగా మేమున్నాము, మీ జంతువులోనే మా జంతువులు కూడా ఉన్నవి, కానీ తెగులు రప్పిస్తున్నాడు, గొప్ప బాధాకరమైన తెగులు రప్పిస్తున్నాడు. ఆ తెగులు నుండి వాటన్నిటిలో ఒకటైనను చావద్దు అన్నాడు చూడండి 5వ వచనంలో. వాటన్నిటిలో ఒక్కటైనను చావదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం అండి. మరియు ఆ తెగుళ్ళు ఎప్పుడు రావాలో నిర్ణయించబడిన కాలం వచ్చిన తర్వాత, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును నేను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చాయి, కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి చావలేదు. ఎంత బాగుందండి! తన పిల్లలకు మాత్రం హాని కలగలేదంటే ఎంత బాగుంది. మనము కూడా తేడా ఉన్నామంటే మనకు వచ్చింది. ఒకవేళ ఎవరైనా క్రైస్తవుల్లో గనక వచ్చి సోకిందంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమనుకోవాలి చెప్పండి? వాళ్ళు కూడా తేడా మనుషులని అనుకోవాలి. అందరూ తిరగలేదండి. నేను నమ్ముతాను. మరి అలాగా హృదయాంతరంగాలు దేవుడికి బాగా తెలుసు.
ఏదన్నా సోకిందంటే ఒకటి అజాగ్రత్త, 2 మనం దేవుని ఎడల నిర్దోషులుగా ఉండలేకపోతున్నామేమో అని అర్థం చేసుకోవాలి. కాపాడతాడండి దేవుడు. ఎంత బాగుందో చూసారండి. నేను ఈ సంగతులు నాకు విజన్లో చూసినప్పుడు, అంటే విజన్ అంటే నిజమే కదా, 6 లక్షల ప్రజలు ఉన్నారు ఐగుప్తు దేశంలో. 6 లక్షల పనివాళ్ళు ఉంటే ఆ ప్రజలు ఇంకెంతమంది ఉంటారు? ఆ ప్రజలలో ఇంతటి భయంకరంగా దేశం అంతా వ్యాపించింది ఈ తెగుళ్ళు. వ్యాపించిన వారిలో వీరు కాపాడబడి రక్షించబడి వారు చనిపోయారు అంటే దేవుని కాపుదల ఎంత గొప్పది తండ్రి అని నేను ఆశ్చర్యపోయానండి. అలాగే ఆఖరి తెగుళ్ళు ఏం జరిగించాడంటే దేవుడు ఐగుప్తులో ఉన్న పిల్లలందరినీ చంపేశాడండి. జ్యేష్ఠ సంతానం, ఐగుప్తీయుల్లో మొదటి సంతానాన్ని చంపేశాడు దేవుడు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం కాపాడబడ్డారండి. నేను కోరుకుంటున్నాను మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు బాగుండాలి. పాపం 1 year బేబీ శంకరవృత్తాన్ని కరోనా వ్యాన్కి వెళ్తుందండి. 3-5 సంవత్సరాల పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆ డాక్టర్ కూడా బ్యాగ్ పట్టుకొని తన వస్తువులు పట్టుకొని ఏమండి క్వారంటైన్ వెళ్ళిపోతున్నారండి. ఒకసారి చూడండి, వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియదు. పిల్లలకి చాలా స్పీడ్గా అటాక్ అవుతుందండి. పిల్లల ఎంత దీనంగా గ్రామాలు మారిపోతున్నాయో చూడండి ఒకసారి. మన పిల్లలు కాపాడబడాలి. ఇవన్నీ దేవుడు తన దూతను ఎలా కాపాడి రక్షించాడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి, చూద్దామండి. నిర్గమ 23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఇదిగో ఆయన చెప్తున్నాడండి నిర్గమకాండంలో తన ప్రజల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, చదువునైనా, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. ఏమండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినండి దయచేసి. ఆయనకి కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపరు. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను మీ శత్రువులకు శత్రువును, మీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లాగంటే నా దూత నీకు ముందుగా వెళ్ళును. అదండి, నా దూత నీకు ముందుగా పంపిస్తాను. అదండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి రక్షించును అనే మాట చరిత్రలో ఇలాగ నెరవేరింది. దావీదు విషయంలో కూడా నెరవేరిందండి. మన విషయంలో కూడా నెరవేరాలండి, కాపాడబడాలండి. చంటి పిల్లలు ఉన్నారు మనకి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మనకి. ఏమండి, వాళ్ళు కాపాడబడాలి. ఆయన దూతను పంపి దేవుడు రక్షిస్తాను. మీరు మన చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఒకటే పని, ఆయన మాట వినుడి. మన మాట వినుడి, ఆయన మాట వినుడి. అది తిరుగుబాటు చేయొద్దు, ఆయన మాట వినుడి. మరొక సందర్భం చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. యెషయా గ్రంథం 63:9.
వారి యొక్క యావత్తు బాధలో అండి ఆయన వారి యావత్తు బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మన బాధలు కూడా ఆయన బాధపడతాడంటండి. అప్పుడు దూతను పంపిస్తాడు, వెళ్ళు నా పిల్లల్ని రక్షించు అని. నమ్ముతారా మీరు? నమ్ముతున్నారా? నమ్మాలండి, నమ్మాలి. మరొక ప్రవక్తని దేవుడు ఎలా కాపాడాడో చూద్దామండి. చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. ఆయన కాపుదల చూడండి ఎంత బాగుందో. అమ్మాయి ఎంత బాగుందో మళ్ళీ చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనిపెడతాను గనుక ఆయన తన దూతని పంపించి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వారి నోళ్ళు మూయించెను. ఇంత ఎక్కడున్నాయి? ఆయన పక్కనే ఉన్నాయండి బాబు. మరణము ఆయన పక్కే ఉంది, ఆయన పక్కనే కూర్చుంది. మళ్ళీ ఎంత గొప్ప శిక్ష వేసాడంటే, ఈ సింహాలకి ఈ నెబుకద్నెజరు రాజు ఏమండి అసలు చాలా రోజులు ఆహారం పెట్టలేదండి. ఆహారం పెట్టకుండా తన సేవకుడైనటువంటి దానియేలును ఆ భూమిలో పడేసాడండి. ఆకలితో ఉన్న సింహం ఏమండి ఆహారం దొరికితే ఉరి పెడుతుందని చెప్పండి. అదే ఓ కోడో మేకో వేస్తే ఎప్పటికీ లడుకుని మింగేసాను. ఏమండి ఒకసారి ఇది బైబిల్ చదువుకోవటం కాదండి, ఒక్కసారి ఆయన ప్రేమను, ఆయన కాపుదలను ప్రత్యక్షంగా మీరు అనుభవించాలి. ప్రత్యక్షంగా ఆయన కాపుదలను మీరు చూడాలి. బాధల్లో, కష్టంలో అన్నీ నేను ఇలాగే జ్ఞాపకం చేసుకుంటానండి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. మీకు జ్ఞాపకం వస్తాయా? జ్ఞాపకం రావాలి మీకు కూడా. అప్పుడు ప్రభు గుర్తొస్తాడు మీకు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఏం చేస్తారంటే, సమస్య రాగానే సమస్య మీద మనసు పెట్టి ఎలా పోద్ది అని అనుకుంటామే. కానీ సమస్య రాగానే, రోగం రాగానే ఎలా పోద్ది అని, ఎలా పోగొట్టుకోవాలని మార్గాలు వెతుకుతాము. ఎలా పోద్దని ఆలోచన కలిగి ఉంటాము. ఎందుకు వచ్చిందని బాధపడుతూ ఉంటాం. కానీ అది పోవటానికి, తీసేయటానికి సమర్థుడైనటువంటి దేవుడిని మనం జ్ఞాపం చేసుకోమండి. అది చేసుకోవాలి కూడా. మనమంతా అలా ఉంటే ప్రతి సమస్య నుంచి మనం కాపాడబడతామని చరిత్ర సాక్ష్యాలు చూపిస్తున్నాను మీకు నేను. ఇవన్నీ జరిగిపోయిన సాక్ష్యాలు, ఇవన్నీ కూడా సజీవన సాక్ష్యాలు, ఇవి నిజంగా జరిగిన సాక్ష్యాలు. ఇవన్నీ కూడా నా దేవుని దృష్టికి నేను ఎలా కనిపించాను? నిర్దోషినిగా కనిపించాను. కాబట్టి ఆయన దూతను పంపి ఏం చేశాడంటండి? సింహంలో ఏ హాని కలగకుండా నన్ను కాపాడాయి. మరొక హిస్టరీ చూపిస్తాను చూడండి. మరొక హిస్టరీ చూద్దాం చూడండి. బైబిల్లో మరొక హిస్టరీ చూద్దామండి. ఆదికాండ గ్రంథము చూద్దామండి. 32వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం చూడండి. యాకోబు దగ్గర గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేనే అని చెప్పి ఏమండి ఆ చోటికి 2 సేనలు అని పేరు పెట్టాడండి. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి అతన్ని కాపాడినట్టుగా మనకు కనిపిస్తుందండి. ఏనైనా
ఈ విషయాలన్నీ చూస్తుంటే ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇవన్నీ అర్థం అవడానికి మళ్ళీ కీర్తనకి వెళ్ళిపోదాం. మళ్ళీ మనం 91వ అధ్యాయాన్ని మళ్ళీ చూద్దాం. ఇవన్నీ అర్థం కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్దాం మనం. అక్కడికి వచ్చాం కదండి. కీర్తన 91 కీర్తన. సమస్య రాగానే ఆయన ఎక్కడికి వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడో చూడండి. ఏనండి 91 కీర్తన 1వ వచనం చదువుదాం. మహోన్నతుని చోటును నివసించేవాడు, సర్వశక్తు చోటున విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మిన దేవుడు ఆయన కోటగా ఉంటాడని చెప్తున్నాడండి. ఏమండి, ఎంత మంచి మాట. మరి ఇప్పుడు మనకి నివాస స్థలంగా దేవుడిని చేసుకుందామండి, ఇంకా పరిపూర్ణంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలు ఎందుకు చెప్తున్నానంటే బాగా వినండి. దేవుడు నమ్మాము, కానీ ఇంకనూ పరిపూర్ణంగా 100% దేవుడే అన్నటువంటి ఆలోచనలోకి మనం అంతా దిగిపోవాలి. దేవుడే అని ఆలోచన దిగిపోవాలి. మళ్ళీ గడప దాటగానే అంటే చర్చి దేవాలయపు గుమ్మం దాటగానే సముద్ర కట్టవలేగా వచ్చి కమ్మినట్టు లోక సమస్యలను మళ్ళా మన హృదయాన్ని కమ్మేసి కప్పెట్టేసినప్పుడు మళ్ళా నువ్వు చెదిరిపోతే అప్పుడు దేవుడిని నివాసస్థానంగా చేసుకున్న వాళ్ళం కాదేమో అవుతాము. 32 చదువుకొని ముగించుకుందామండి. కీర్తన 32 ముగించుకుందాం. కీర్తన 32 కీర్తన 32 7వ వచనం. నా దాగుచోటు నీవే. ఏమండి, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. నేను దాక్కునే చోటు, అపాయం వచ్చినప్పుడు నేను దాగే చోటు ఎక్కడంటే నీవే. ఎంత బాగుందండి ప్రియులరా. మీరు నేను దాగే చోటు నీవే. కాబట్టి ఈ ప్రభుత్వాలు మనుషులని కాపాడాలని ఎంత పకడ్బందీగా చేసినా, ఒక్కరోజు 24 గంటల లోపల ఉంచినా రాబోతున్న కీడు నుంచి, ప్రమాదం నుంచి ఏ మనుషుడు తప్పించలేడు అనడానికి ఇదే గొప్ప సాక్ష్యము. ఇవాళ ఇంట్లో ఉన్నాము, రేపు బయటికి వెళ్తాము. ఎక్కడ కాపాడబడతా చెప్పు? నిన్ను కాచేది, దాచేది ఎవరు తెలుసండి? నీ దేవుడు. ఎలా కాపాడతాడో కూడా ఒక మంచి మాట చూద్దానండి, చాలా బాగుంటుంది. నా ఇష్టమైన మాట అది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆయన ప్రేమను ఇక్కడ నాకు చాలా ఇష్టమైన మాట. ఆయన ప్రేమ చూస్తాను ఇందులో నేను ఎప్పుడూ. ఆయన ప్రేమను చూస్తాను చూడండి. 37వ వచనంలో ఎలా రాయబడిందంటే, కీర్తన మూసేయకండి. యెరూషలేమా, నువ్వు ప్రవక్తలను చంపేస్తున్నావు. మనుషులు నీ మీద, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచున్నదానా. అదిగోండి, ఈ మాట అంటారు తీసుకోండి బైబిల్లో. కోడి తన పిల్లలను, నేను యెహోవా చోటున నాకు దాగు చోటు ఆయనే మాట మనకు అర్థం కాకపోతేనండి, ఒకసారి నీ కోడిని నువ్వు పెట్టించిన కోడిని చూడండి ఒకసారి చెప్తాడండి. కోడి తన పిల్లలలో రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనేనో అన్నమాట అండలేసుకోండి. ఒక్కసారి శత్రువు నుంచి కాపాడబట్టడానికండి ఆ కోడే రెక్కలు చాచి తన రెక్కల కింద తన పిల్లల్ని నిజంగా ఎలా కాపాడుతుందో ఒక్కసారి ఆ విజన్ చూడండి మీరు. నీ దేవుడు పైనుండి, పరలోకము నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని అలా కాపాడుతాడని బైబిల్ రాస్తుందండి. ఏమండి, చదవనండి మళ్ళీ. కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగో చేర్చుకొనెను, అలాగని నేను
నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్నాను. నాకు దాగు చోటు ఎవరు చెప్పండి ఇప్పుడు? నీవే. శ్రమ వచ్చినప్పుడు శ్రమల నుండి నువ్వు నన్ను రక్షించదవు. దేవుని వల్లరా, మరి ఈ విపత్తు కాలంలో మన దాగే చోటు దేవుడు అని గుర్తెరిగి దేవుడెందు భయభక్తులు కలిగి జీవించాలని మనసారా కోరుతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.